ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించడం కోసం టిమ్స్ హాస్పిటల్ నిర్మాణం చేయడం జరుగుతుందని రోడ్డు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా అత్యాధునిక సాంకేతికతతో నిర్మాణ పనులు వేగంగా సాగాలని అధికారులకు సూచనలు చేశారు. ఎల్బీ నగర్లో నిర్మిస్తున్న టిమ్స్ హాస్పిటల్ నిర్మాణ స్థితిగతులను రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 1000 పడకలతో G+13గా మొత్తం 14 ఫ్లోర్లలో ఎల్బీ నగర్ టిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం జరుగుతుందని, 900 కోట్ల రూపాయల నిధులతో నిర్మిస్తున్న హాస్పిటల్ నిర్మాణ పనులు చేస్తున్న L&T కంపెనీ, నిర్మాణ డిజైన్ రూపొందించిన ప్రముఖ ఆర్కిటెక్ట్ కంపెనీ ఆస్కార్, పొన్ని ఆర్కిటెక్ట్స్ పనుల నాణ్యతను పరిశీలనకు థర్డ్ పార్టీ క్వాలిటీ కంపెనీ బ్యూరో వెరిటాస్ ప్రైవేట్ లిమిటెడ్ను నియమించడం జరిగిందని చెప్పారు. ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించడం కోసం నిర్మిస్తున్న ఈ హాస్పిటల్ నిర్మాణం నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా అత్యాధునిక సాంకేతికతతో నిర్మాణ పనులు వేగంగా సాగాలని అధికారులకు సూచనలు చేశారు.